హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. నల్ల నువ్వులతోటి ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే మీరు కోరుకున్న వ్యక్తిని ఎవరినైనా సరే మీ వశం చేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగినటువంటి చిన్న పరిహారం అన్నమాట. ఎందుకంటే ఈ వీడియో కూడా మీరు చివరి దాకా చూడండి. మీరు మధ్యలో అట్లా నొక్కి వదిలేసేస్తే మీకు ఏంటనేది విషయం అర్థం కాదు. నేను చాలా తక్కువ సమయం చెప్తున్నా కాబట్టి మీరు పూర్తిగా చూడండి. మనకేంటంటే జనరల్గా మనం ఇష్టపడే వ్యక్తులు కానీ, మనం ప్రేమించే వ్యక్తులు కానీ, లేదా భార్యాభర్తల్లోనైనా సరే ఏంటంటే వాళ్ళ మధ్యలో ఏదో రకరకాల గొడవలు ఏదో కారణాల వల్ల జరిగి వాళ్ళు ఏంటంటే పూర్తిగా దూరం అయిపోతూ ఉంటారనమాట. అంటే లాంగ్ గ్యాప్ వచ్చింది. వాళ్ళు కలుసుకుందాంలే, ఏముందలే, సరి చేసుకుందాంలే అని చెప్పేసి అనుకొని చిన్నదానికి ఇలాగే ఉన్నా కూడా అది వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈగో వల్ల కానీ ఏంటన్నా కానీ వీళ్ళు ఏంటంటే ఒకరినొకళ్ళు పలకరించుకోవడానికి ఇష్టపడరు. అంటే నేను పలకరిస్తే నేను చులకనైపోతానేమో, లేకపోతే అతను అబ్బాయి పలకరిస్తే అబ్బాయి చులకనైపోతాడేమో, ఇట్లా అమ్మాయిని ఇట్లా రకరకాలుగా వీళ్ళు అనుకుంటా ఉండి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ చిన్న సమస్యని వీళ్ళు పెద్దది చేసుకుంటా ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా రిలేషన్ అనేది ఇంకా గ్యాప్ వచ్చేసేసి ఒక్కొక్కసారి ఏంటంటే ఊహించనివి కూడా జరుగుతాయి. అంటే విడిపోతారు పూర్తిగా. అలా కాకుండా అసలు అలాంటి పరిస్థితులు కనుక వచ్చి వీళ్ళకి మనసులో ప్రేమ ఉండదా అంటే ఉంటది, మనసులో కావాలి అని ఉంటది, ఇద్దరికీ ఉంటది. కానీ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు మాత్రం బయట పడరు. ఎంత ప్రేమ ఉన్నా లోపలే ఉంచుకొని పైకి మాత్రం బెట్టుగా ఉంటారు. ఏంటంటే ఇగో పలకరిస్తూ అలుసైపోతామేమో, రేపు ముందు ఇంకా లొంగాల్సి వచ్చిద్దేమో అనేటటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ తో ఏంటంటే సైలెంట్ గా అట్లా కామ్గా ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే యువత ఇంకొకళ్ళు ఏంటంటే కావాలి కావాలి కావాలని చెప్పి మనసులో అనుకుని ఉండలేరు. ఒకళ్ళేమో బెట్టుగా ఉండి చూపిస్తారు, అంటే చేసి చూపిస్తామంటారు చూడండి, అట్లా చేసి చూపిస్తారు. ఇంకొకళ్ళు ఏంటంటే ఉండలేరు, బయటపడిపోతారు. ప్రేమనైనా దాచుకోలేరు, కోపం వచ్చినా దాచుకోలేరు, వాళ్ళకి సంతోషం వచ్చినా దాచుకోలేరు, ఏడుపు వచ్చినా దాచుకోలేరు. అలాగా కావాలి మాకు కావాలి అని చెప్పి యువతలలో ఎవరైతే బాగా సిన్సియర్గా ఉండలేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు కనుక మాకు ఆ వ్యక్తి కావాలి అని అనుకున్నప్పుడు ఈ నల్ల నువ్వుల పరిహారం వచ్చేసి చాలా బాగా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే నల్ల నువ్వులతో పరిహారం చేయటం వలన ఆ శని అనేది ఉంటుంది చూసారా. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఆ సమస్య అనేది ఉండి మిమ్మల్ని కలుసుకోనీయకుండా చేస్తుందో ఆ సమస్య అనేది ఇట్లా తెగిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు మీ ఇద్దరు కలవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ నల్ల నువ్వుల పరిహారం వచ్చేసి మీరు ఏం లేదు, ఇది శనివారం అయినా చేసుకోవచ్చు, ఆదివారం అయినా చేసుకోవచ్చు, అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఏ రోజుల్లోనైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే మిగిలిన రోజుల్లో కూడా చేసుకున్న పరిహారానికి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఈ శనివారం ఆదివారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో కనుక ఆ తిథుల్లో మీరు చేసుకుంటే కనుక మీకేంటంటే 40 ఏళ్ల వరకు ఆ పరిహారం చేసిన దానికి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే పదే చేసిన దానికన్నా కూడా ఇంకా ఆ రోజుల్లో చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. కుదిరితే ఆ రోజుల్లో చేసుకోండి, కుదరకపోతే ఎప్పుడు చేసుకున్నా కూడా రిజల్ట్ ఉండదా అంటే ఉంటది, ఉండకుండా మాత్రం ఏముండదు. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అనమాట. మీరేం చేస్తారంటే నల్ల నువ్వులు వచ్చేసి అంతా ఒక స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ తీసుకొని మనకు రాగి చెంబు ఉంటుంది కదా, రాగి చెంబులో నీళ్లు తీసుకోండి, ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్. ఈ పరిహారం వచ్చేసి సాయంత్రం పూట, రాత్రి మేము కొనుక్కుంటాం అనుకున్నప్పుడు ఆ టైంలో చేయండి. అది ఇక రాగి చెంబులో వాటర్ తీసేసుకొని మరీ నిండుగా తీసుకోకూడదు, ఎందుకంటే మనకు పోతాయి. కొంచెం వెల్తిగా తీసుకుంటేనే మనకు పరిహారానికి కింద పోకుండా ఉంటే మనకు రిజల్ట్ అనేది తొందరగా వచ్చింది అనమాట. నీళ్ళు కింద చుక్క కూడా పోకూడదు. అలా కొంచెం వెల్తిగా వాటర్ తీసుకొని అందులో ఒక స్పూను నల్ల నువ్వులు వేసేసేయండి. వేసేసి అందులో ఒక చిటికెడు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసేసేయండి. వేసేసి మీరు కొనుక్కున్నప్పుడు మంచం కింద తలాపును పెట్టుకోండి. ఆ చెంబును కాళ్ళ వైపు పెట్టుకోకూడదు, తలాపును పెట్టుకోండి. అలాగే లేకపోతే మాకు అసలు బెడ్ దగ్గర కుదరదు అని అనుకుంటే మీ బెడ్రూమ్లో ఏదో ఒక మూలనైనా పెట్టుకోవచ్చు, ఈశాన్య మూలన కానీ అట్లా ఏదో ఒక మూలనైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అలా పెట్టుకొని మీరు ఇక ఉదయం నిద్రపోయిన తర్వాత, ఇక ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేసేసి, చేయకపోయినా పర్వాలా, మేము పరిశుభ్రంగా ఉన్నాం అనుకుంటే చేయకపోయినా పర్వాలా, అలాగా ఆ చెంబులో నీళ్లు తీసేసి మీరు ఏదన్నా మీ కుండీలో ఏదన్నా చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లలో కానీ లేదా ఇంటి ముందర ఏమన్నా పెంచుకున్న చెట్టుల్లోనైనా సరే ఆ చెట్టు మొదట్లో పోసేసేయండి. ఆ నీళ్లు తొక్కని చాట చెట్టు మొదట్లో పోసేసేయండి. అలా చేయటం వల్ల మీకు ఏంటంటే అలా నైట్ మనం ఒక రైత్రి అలా ఉంచుతున్నాం కాబట్టి ఆ వాటరు నల్ల నువ్వులు వేసాం కాబట్టి ఆ నల్ల నువ్వులు ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని, అంటే మనం ఏ వ్యక్తినైతే
ఆ చెంబులో మనం వాటర్ పోసినప్పుడు మనం మనసులో సంకల్పం చేసుకోవాలన్నమాట. అట్లా నువ్వులు అది వేసేటప్పుడు మేము ఆ వ్యక్తిని మేము కలుసుకోవాలి, మేము మాట్లాడాలి, అతని ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేము, లేకపోతే ఆమె ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేము. ఒకప్పుడు బాగా మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడట్లేదు, అసలు మాటే కరువైపోయింది, మనిషే కరువైపోయాడు అని చెప్పి ఆ ఫీలింగ్ కనుక మనకు మనసులో ఉండి అది మనం మనసులో అనుకుంటా ఆ చెమ్మును పట్టుకొని ఒక నిమిషం మనం అట్లా మనసులో ఆ బాధను చెప్పుకొని ఆ చెమ్మును మంచం కింద కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు తెల్లారేపటికి మన సమస్య ఏంటంటే చాలా వరకు కూడా 90% ఆ సమస్యని ఈ నల్ల నువ్వులు అనేవి లాగేస్తాయండి. ఎందుకంటే నల్ల నువ్వులు అనేవి నెగిటివ్ ఎనర్జీని లాగటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏదన్నా శని పూజలు కానీ ఇలాంటివి ఏమన్నా చేయాలన్నా కూడా చూడండి, మనకి ఎక్కువగా కూడా శనిదేవునికి నల్ల నువ్వులు శనివారం రోజున నల్ల నువ్వులు కానీ నల్ల మిరియాలు కానీ మనం గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర ఒక స్పూను నల్ల నువ్వులు కానీ మిరియాలు కానీ ఒక స్పూన్ అట్లా సమర్పిస్తే, అంటే విగ్రహం ముందర కనుక మీరు సమర్పించినట్లయితే మీకు సగం దరిద్రాలు పోతాయి, సగం దోషాలు పోతాయి. అంత శక్తివంతమైనవి నల్ల నువ్వులు. కాబట్టి శనిదేవునికి మన మీద కోపం తగ్గి శనిదేవుడి అనుగ్రహం మనకు కలిగి మన జాతకంలో మనకి ఇష్టపడే వాళ్ళ మధ్య ఏదైతే అడ్డుపడుతున్నాయో అవి మొత్తం తీసేయాలంటే శనిదేవునికి నల్ల నువ్వులు సమర్పించడం చాలా మంచి పరిహారం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా చేయండి. ఇంకా మీకు కుదిరితే చెప్పాను కదా, ఏదైనా శనివారం నాడు అట్లా నల్ల నువ్వులు నవగ్రహాలకు సమర్పించండి. నల్ల మిరియాలైనా సమర్పించవచ్చు. రావి చెట్టు కనుక మీకు ఇంటి దగ్గర అందుబాటులో ఉంటే రావి చెట్టు దగ్గర అయినా సరే నల్ల నువ్వులు సమర్పించవచ్చు. ఇలా చేయటం వలన ఈ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ప్రేమికుల మధ్య గొడవలు కానీ, మనం ఇష్టపడే వాళ్ళు, మనం కోరుకునే వాళ్ళ మధ్య ఏదైనా సరే మనకి ఎవరైనా సరే అట్లా సమస్య అనేది కనుక ఉంటే అది మొత్తం పోయి 99% క్లియర్ అయిపోతాయి అన్నమాట. చాలా మంచి శక్తివంతమైన పరిహారం అండి. నల్ల నువ్వుల పరిహారం చాలా శక్తివంతమైనది, పరిహార శాస్త్రాల్లో చెప్పబడింది. కావాలంటే మీరు వెతుక్కోండి, ఖచ్చితంగా ఉంటుంది. నల్ల నువ్వుల పరిహారము మంచి రిజల్ట్ ఉంటుంది. మీరేం చేస్తారంటే ఆ చేసుకునే రోజు ఒక్కరోజు మాత్రం కాస్త నాన్ వెజ్ వండుకోమాకండి. కాస్త మగాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా భార్య భర్త కోసం చేసుకోవచ్చు, భర్త భార్య కోసం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ తింటల్లా. బాగా చూసుకునే మగోళ్ళు ఉంటే ఆడవాళ్ళు కూడా కొంతమంది వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి భార్యలను దారికి తీసుకొచ్చుకోవాలన్నా కూడా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. అలాగే భర్తల్లో కొంతమంది ఈ రోజుల్లో కూడా వేధించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది అని దేనికన్నానంటే చాలా వరకు ఈ రోజుల్లో మారి భార్యలే లోకము, మా భార్య పిల్లలే లోకం అని మగవాళ్ళందరూ చాలా వరకు తెలుసుకున్నారు. కానీ 90 మంది తెలుసుకున్నారు, ఒక 10 మంది మాత్రం మూర్ఖులు ఉంటున్నారు. అలాంటి వాళ్ళ వల్ల కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఆడవాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ప్రేమించే వాళ్ళ కోసం మనం రహస్యంగా కొంతమందిని ఇష్టపడతా ఉంటాం. అలాంటి వాళ్ళ కోసం ఎవరి కోసమైనా ఈ పరిహారం బాగా పనికొచ్చింది. కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి, ఎవ్వరికి చెప్పొద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చింది కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.